गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। స్వయంభూమను తాను స్వయంగా వచ్చి ధ్రువస్వామి దగ్గర యుద్ధం వద్దు నాయనా, నువ్వు కోపంతో యుద్ధం చేసినావంటే అది మనకి హానికరం, దీన్ని నిలిపేయి, దీనికి అన్నిటికీ కారణం నువ్వు యక్షులు అనుకుంటున్నావు, అది కాలమే కారణం అని ఉపదేశించిన వెంటనే ధ్రువస్వామి తన యుద్ధాన్ని నిలిపేశారంట. ఇలా పెద్దలు వచ్చి చెప్పినందువల్ల. ఆయన ఇంకోటి కూడా అన్నారు కదా, నువ్వు యక్షులకి ఇలా హానికరం చేసినావు, అందుకోసం యక్షాధిపతి అయిన కుబేరుణ్ణి స్తోత్రం చేయాలి అని అన్నారు కదా. అందుకోసం కుబేరుని గురించి స్మరించారంట ధ్రువస్వామి. ఇలా పరమభాగవతోత్తములైన ధ్రువస్వామి స్మరించిన వెంటనే అక్కడి నుంచి కుబేరుడు తాను అక్కడికి వచ్చేసారంట తన పార్షదులతో పాటు. ఇక్కడికి వచ్చి పైన ధ్రువస్వామిని పిలిచి, నీ యొక్క వీర్యం, నీ యొక్క పరాక్రమాన్ని చూసినానైనా చాలా సంతోషం, కానీ నువ్వు ఇలాగ యక్షులను అందరినీ సంహరించడం భావ్యం కాదు. ఎందుకంటే ఇలా ఉత్తముడు చనిపోవడం, యక్షులు ఇలా చంపేశారు, అతన్ని ఇలాగంతా జరిగిందంతా ఇది భగవంతుని యొక్క మాయ. భగవంతుని యొక్క మాయ వల్ల కాలం అనేది సృష్టి అయి ఆ కాల పరివర్తననే ఇవంతా జరుగుతుంది. అది నీకు నేను తెలవాల్సిన అవసరం లేదు. అందుచేత ఈ యుద్ధాన్ని నువ్వు నిలిపేయాలి, మీ తాత చెప్పినట్టు నువ్వు నిలిపిందే సరి అంటూ ఇలా నువ్వు చేసినందువల్ల నాకేం పెద్ద కోపం లేదు నీ పైన, అందుచేత నువ్వు యుద్ధాన్ని నిలిపినదే సరి అంటూ ఇలా కుబేరుడు కూడా ఇలా ధ్రువస్వామిని చూసి సమాధానంగా మాట్లాడినట్టునే ధ్రువస్వామి కూడా కుబేరుణ్ణి ఇలా స్మరించి నమస్కరించి అతను దేవతా రూపంలో ఉంటున్నారు కదా, తను మనుష్యుడుగా ఉన్నందువల్ల నమస్కరించి ఇలా కుబేరుని చూసేటప్పుడు కుబేరుడు అన్నారంట, నువ్వు మనుష్యుడు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమైన తర్వాత నువ్వు ఏదైనా వరం కోరాలి, ఏదైనా వరం కావాలా నీకు అని అడిగిన వెంటనే ధ్రువస్వామి ఆలోచించి, ఆ భగవంతుని యొక్క చరణారవిందంలో నాకు అచంచలమైన భక్తి ఇంకా కూడా వృద్ధి అవ్వాలని నాకు ఆశీర్వాదం చేయండి, అది మీరు చేస్తే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు, భగవంతుని యొక్క కృప వల్ల అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఇది వచ్చి నాకు ఏ సమయంలో కూడా నాకు భగవంతుని యొక్క చరణారవిందో భక్తి అన్నది తగ్గకూడదు, అది మీరు నాకు అనుగ్రహం చేయాలి అన్న వెంటనే కుబేరులు సంతోషించి, ఇది నేను నీకు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు, భగవంతుని యొక్క కృప వల్ల భగవంతుని ఆరాధన వల్లనే ఇంత క్షేమం నీకు, కానీ నువ్వు అడిగినందువల్ల ఏ సమయంలోనూ నీకు భగవంతుని యొక్క చరణారవిందంలో విరక్తి అనేది నీకు రాదు, భగవంతుని యొక్క చరణారవిందంలో దీనికంటే ఇంకా నీకు భగవంతుని యొక్క చరణారవిందంలో భక్తి వస్తుంది అంటూ ఇలా కుబేరుడు అనుగ్రహం చేసి ఆయన తన యొక్క పట్టణానికి బయలుదేరారు. పైన ధ్రువస్వామి తన యొక్క పట్టణానికి వచ్చారు. ఇలా వచ్చిన తర్వాత ధ్రువస్వామి ఎలాగైతే వాళ్ళ పెద్దలంతా యాగయజ్ఞములు చేసి భగవద్ ఆరాధనని భగవంతుని సంతోషించారో అలాగనే ఈయన కూడా అశ్వమేధాది యాగములన్నీ చేసి భగవంతుని సంతోషించారంట ధ్రువస్వామి. ఇలా అన్నీ చేసిన తర్వాత అన్ని భగవదర్పణ బుద్ధితో ఇలా చేసి అందరినీ భక్తుమంతులుగా చేసి తన రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ 36,000 సంవత్సరాలు ఇలా ఆయన రాజ్య పరిపాలన ధర్మతగా చేశారంట. ఆ రాజ్య పరిపాలనలో అందరూ రామచంద్ర ప్రభువులు ఎలాగైతే రాజ్య పరిపాలన చేశారో అలా ధ్రువస్వామి చేశారో అందరూ సంతోషించారు. ఇలా ఉండేటప్పుడు భగవంతుడు చెప్పారు కదా, 36,000 సంవత్సరం తర్వాత నువ్వు చరణారవిందాన్ని వచ్చి చేరుకుంటావని. ఇప్పుడు చివరి కాలం అనేది వచ్చింది. ఇలా మనం సౌఖ్యంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు మనకు దోష దర్శనం అనేది రాదు కదా. అన్నీ బాగా ఉన్నిందంటే ఇంకా మనం జీవించాలి కదా అందరికీ తోచుతుంది. కాకపోతే ఇంకా కూడా ఆయన రాజు, అంత గొప్ప రాజు, భగవద్ అనుగ్రహం ఉంది, ఇలాంటి భూమి, ఎంత అందమైన భూమి, ఎంత అందమైన నదులు, ఎంత అందమైన వృక్షాలు, అందమైన భార్య, అనుకూలంగా ఉండే కొడుకులు, ఇలాగా అన్నీ అనుకూలంగా ఉండేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేదానికి తోచుతుందా అంటే అదే సాధారణంగా ఉండే వాళ్ళకి మహాత్ములకి ఉండే వ్యత్యాసం. అదేమిటంటే ఆయన ఇలా ఉండేటప్పుడు దోష దర్శనాన్ని తీసుకొచ్చారంట. ఇలా మనం చివరి కాలం మనం వచ్చింది, ఇప్పుడు భగవంతుని స్మరించాలి, ఇవన్నీ శాశ్వతం కాదు కదా, ఏ రోజైనా ఇది ఇలా వచ్చి అని నశించిపోతుంది, భగవంతుని యొక్క చరణారవిందమే శాశ్వతం అని తెలుసుకొని ఆయన ఇక్కడి నుంచి బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. తన పుత్రులకి రాజ్య అప్పగించి ఎలాగ వాళ్ళ కుటుంబంలో చేస్తారో అలా అప్పగించి తాను ఇక్కడ ఉండకూడదు అని బదరికాశ్రమంకి బయలుదేరి వచ్చేసారు ఆయన. ఆ బదరికాశ్రమంకి వచ్చి చాలా సంతోషించి అక్కడ భగవద్ధ్యానం చేసుకుంటూ అక్కడ ప్రతిరోజు ఆ అలకనందలో అంత
చల్లగా ఉండే ఆ నీళ్ళలో స్నానం చేసి ప్రతిరోజు ప్రాణాయామంతో తన మనస్సును నిలిపి ఇలా భగవద్ధ్యానం చేసుకుంటూ ఇలా భగవంతుని యొక్క చరణారవిందాన్ని చూసేటప్పుడు భగవద్భక్తితో అతనికి రోమాంచం ఏర్పడి కంటి నుంచి ధారధారగా కన్నీరు కారుస్తూ ప్రభో ఎలాంటి అనుగ్రహం చేసినావు నువ్వు నాకు, ఈ లోకంలో ఉండేవాళ్ళు నేను చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఇవన్నీ నీ కృప వల్ల. ఎందుకంటే అందరూ ఇలా భోగభోగ్యంగా సౌఖ్యంగా ఉంటారు, చివరి కాలంలో మాయలో పడిపోతారు. అది కూడా కాకుండా నీ చరణారవిందాన్ని ఆశ్రయించేలాగా నన్ను పెట్టినావే ప్రభో, దీనికంటే నాకు నువ్వు చేసే కృప ఏమిటి అంటూ భగవంతుని యొక్క కృపతో భక్తితో ఇలా కన్నీరు కారుస్తూ ధారధారగా ఇలా భగవద్ధ్యానం చేస్తూ ఇలా చూస్తుండేటప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఆకాశం నుంచి విమానం వస్తుంది. ఆ విమానాన్ని చూస్తున్నారంట ధ్రువస్వామి. అది అర్థమైంది భగవంతుని లోకం నుంచి వైకుంఠ లోకం నుంచే వస్తుంది అని తెలుసుకున్నారు. దాంట్లో చూస్తే 2 విష్ణు పార్షదులు, ఎవరంటే సునందుడు నందుడు అనే 2 విష్ణు పార్షదులు కూడా దాంట్లో వస్తున్నారు. అలాంటి దివ్యమైన విమానం చూసినామంటే చాలా సంతోషం. భగవంతుణ్ణి తన లోకమైన నిజలోకానికి తీసుకెళ్ళాలి అంటూ నా కోసం విమానం పంపించారు అంటూ సంతోషించి ఆ విమానాన్ని చూస్తుండేటప్పుడు భూస్పర్శం లేకుండా విమానం అనేది ఇలా నిలబడింది. అప్పుడు విమానానికి 3 ప్రదక్షిణం 4 నమస్కారం చేసి ఆ సునందనందులను చూసి సంతోషంగా చూస్తూ ఉండేటప్పుడు పైన సునందుడు నందుడు మాట్లాడంట ధ్రువస్వామి చూసి, మీరు పరమ భాగవతోత్తములు, ఈ 5 వయస్సులోనే భగవంతుని ధ్యానం చేసి ఇలా భగవత్ సాక్షాత్కారం చేశారు. అలాంటి మీ యొక్క భక్తుల కోసం భగవంతుడు ఏది మర్చిపోకుండా సరిగ్గా 36,000 సంవత్సరాల తర్వాత మీకోసం వైకుంఠం నుంచి విమానం పంపించారు స్వామి. అందుచేత మీరు దీంట్లో ఎక్కి పైన నిజలోకమైన ఆయన లోకానికి రావాలి. అలాంటి పరమ భాగవతోత్తములైన మీకు మీరు చేసిన భక్తి వల్ల ఇది మీకు దక్కింది అని చెప్పిన వెంటనే ఇంకా ధ్రువస్వామికి కన్నీరు కారుస్తూ అలాంటి యొక్క అనుగ్రహం నాకు దక్కిందే అంటూ ఆయన చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో ఇప్పుడు పైన విమానంలో ఎక్కాలి. అక్కడ ఏమి ఆశ్చర్యం అంటే చాలా రోజుల నుంచి యమధర్మరాజు ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చి ధ్రువస్వామి దగ్గరకు వచ్చి మీరు ఏదైనా నాకు అనుగ్రహం చేయాలి, మీరు ఏదైనా నాకు అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తున్నారంట. ఆయన కూడా పరమ భాగవతోత్తముడే. మనకేమిటంటే ఏమిటంటే వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడు, అందువల్ల ఆయన చూస్తేనే మనకు ఇలా కష్టంగా ఉంటుంది, అందుకోసం మనం తిడుతున్నాం. కానీ యమధర్మరాజా పరమ భాగవతోత్తముడు. ఇలా అజామిలోపాఖ్యానంలో వచ్చేటప్పుడు ఈ నామ మహిమ ఎవరెవరికంతా తెలుసు అంటే నాకు తెలుసు అని ఆయన చెప్పుకుంటున్నారు ఆ సమయంలో. ఇలా ఆయన కూడా పరమ భాగవతోత్తముడే. భాగవతాల యొక్క మహితం కూడా ఆయనకు తెలుసు కదా, అందుకోసం ఈ పరమ భాగవతోత్తముడైన ధ్రువస్వామిని చూసి మీరు నాకు అనుగ్రహం చేయాలి అంటే అప్పుడు అక్కడికి వచ్చిన ఆ మృత్యువైన ఆ యమధర్మరాజుని పిలిచి ఇలా తలని నువ్వు కొంచెం ఇలా వంకోవాలి, నేను నీ పైన ఎక్కి, అది నాకు ఎక్కేదానికి కష్టంగా ఉంది, నీ పైన ఎక్కి నేను ఆ విమానంలో ఎక్కి వెళ్తాను అని ఇలా ధ్రువస్వామి చెప్పిన వెంటనే ధన్యోస్మి అని ఇలా వంకున్నారంట యమధర్మరాజా. ఎందుకంటే ఆయనకి ఏదైనా అనుగ్రహం చేసి ఏదైనా పండ్లు మాల అది ఇచ్చినామంటే అదన్నీ శాశ్వతం కాదు, కానీ అనుగ్రహం వచ్చి ఇలా దీక్షలాగా ఇచ్చినామంటే అది ఎప్పుడూ ఉంటుంది కదా, అందుకోసం ఇది పాద దీక్షలాగా తీసుకున్నారంట యమధర్మరాజు. దీంట్లో 2 విషయాలు. భగవద్భక్తి మనం కానీ దృఢంగా చేసుకుంటూ భగవంతుని చరణారవిందాన్ని ఆశ్రయించామంటే మృత్యు కూడా ఒకరికి భయంగా ఉండదు. అందుకోసం మృత్యు పైన తలపెట్టి భాగవతులు ఇలా భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకుంటారు అనేది ఒక అర్థం. తర్వాత ఆ మృత్యుకి కూడా అనుగ్రహం కావాలన్నారు కదా, మృత్యుకి అనుగ్రహం చేసేలాగా మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఇలా తన యొక్క చరణారవిందాన్ని ఇచ్చేసి వెళ్ళినారంట ధ్రువస్వామి. ఇలా ఇచ్చేసి తాను ఇలా విమానంలో భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క ఆయన యొక్క ఇలా అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఇలా ఏడుస్తూ భగవత్కృపని తలుచుకుంటూ ఇలా విమానంలో వెళ్తూ ఉండేటప్పుడు ఆయన ముఖం అనేది కొంచెం మారిందంట. ఏదైనా ముఖం మారిందని సునందుడు నందుడు అర్థం చేసుకొని మీరు ఎందుకు ఇలా దిగులు పడుతున్నారో మాకు తెలుసు, మీరు మర్చిపోయినారు మీ అమ్మ గురించి, ఎందుకంటే సునీతి వలనే కదా భగవంతుని యొక్క చరణానందాన్ని చేరుకొని భగవంతుని సాక్షాత్కరించే భాగ్యం ధ్రువస్వామికి. ఆ సునీతి అమ్మ ఎక్కడుంది, సునీతి అమ్మను వదిలేసి మనం ఇప్పుడు వచ్చేసినామే, ఆ సునీతికి కూడా సద్గతి దొరకాలి కదా అని ఆయనకి ఇప్పుడు తలుచుకున్నారంట. వెంటనే సునందునందుడు చూపిస్తున్నారంట. ముందు ఒక విమానం వెళ్తూ ఉంది, చూసారా మీరు అంటే అక్కడ చూపించారంట. ఆ విమానంలో ఎవరో కాదు మీ అమ్మనే ఉంది. మీరు మర్చిపోయినారు కానీ భగవంతుడు దేన్ని మర్చిపోలేదు.
మీకంటే ముందు మీ అమ్మ కోసం విమానం పంపించారు అని వెంటనే ఇంకా కూడా భగవంతుని ధ్యానిస్తూ ఇలా ధ్రువస్వామి బయలుదేరి తాను శాశ్వతమైన వైకుంఠ లోకానికి వెళ్ళి చేరుకున్నారు. అదే ధ్రువస్థానం. ఆ ధ్రువస్థాన్ని ఈరోజు కూడా నవగ్రహములు, సూర్యుడు, నక్షత్రాలు కూడా చుట్టూ ఇలా భగవంతుని యొక్క దగ్గర ఉండే వాసమైన ఆ ధ్రువస్థానంలో శాశ్వతంగా భగవంతుడు వచ్చాడు అనేది ఈ ధ్రువ చరిత్రం. ఈ ధ్రువ చరిత్రాన్ని నారద భగవంతుడు ఏమి చేశారంటే, ఈ ధ్రువ వంశంలో వచ్చిన ప్రచేతస్సులు అనే వాళ్ళు కూడా మహాత్ములు. వాళ్ళు ఒక సత్రయాగం అనే యాగాన్ని సంకల్పించుకున్నారు. ఈ భాగవతంలో దండిగా సత్రయాగం అనేది వస్తుంది. ఆ సత్రయాగంలో భగవద్గుణ వర్ణనం, భాగవతుల యొక్క కథం చెప్పేటప్పుడు తన శిష్యుడైన ధ్రువస్వామి యొక్క చరిత్రం చెప్పారంట నారదస్వామి. ఇలాగా తపస్సు చేసి భగవంతుని యొక్క చరణారంధాన్ని చేరుకున్నారు. ఎవరో కాదు, మీరు కులకూటస్థుడే అంటూ ఆ ప్రచేతస్థులు చెప్పి అతను నా శిష్యుడే అంటూ ఆ సత్రయాగంలో భగవద్గుణ వర్ణన అనేది నారదులు చేశారు అని ఈ కథ చెప్పి పైన మైత్రేయుడు ఈ ధ్రువస్వామి యొక్క చరిత్రం ఎవరైతే వింటారో వాళ్ళకి ధన్యం, ఆ చరిత్ర వినేదే మనకు ధన్యం. తర్వాత యశస్యం, మంచి యశస్సు దక్కుతుంది, ఆయుష్యం దక్కుతుంది, ఆయుస్సు దక్కుతుంది, ఆరోగ్యం దక్కుతుంది. తర్వాత సౌమనస్యం, మన గురించి ఎవరైనా దిగులు పడుతూ ఇలా కష్టపడుతూ ఉంటే అది సరైపోతుంది. ఇవన్నీ చెప్పి మనకు కావాల్సినదన్నీ ప్రపంచంలో లౌకికంగా ఏ విషయాలునో అవన్నీ దక్కుతుంది. ఈ ధ్రువ చరిత్రని ఎవరైతే వినిపిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళకి ఈ భాగ్యం అనేది దక్కుతుంది. అంతేకాకుండా ఇవన్నీ లౌకికంగా ఉండే విషయంలే, ఏ రోజైనా ఇది శాశ్వతం కానిది. కానీ ధ్రువ చరిత్రాన్ని కానీ మనం శ్రద్ధగా విన్నామంటే భగవంతుని యొక్క చరణారవిందంలో ధ్రువస్వామి ఎలాగైతే అచంచలంగా ఆయన భక్తి చేశారో అలాంటి భక్తి అనేది మనకు దక్కుతుంది అంటూ ఉత్తమ ఫలశ్రుతిని చెప్పి ఈ ధ్రువ చరిత్రం అనేది మనం పౌర్ణమి నాడు, తర్వాత చతుర్దశి, తర్వాత ద్వాదశి, తర్వాత శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు, ఆ తర్వాత ఆదివారం, ఇలాంటి దినములలో కానీ మనం దీన్ని పారాయణం చేసినామంటే భగవంతుని యొక్క చరణారవిందంలో మనకి రుచి కలుగుతుంది. భగవంతుని యొక్క చరణారవింద రుచి కలిగి మనకు ఆత్మసంతృప్తి అనేది దక్కుతుంది అని ఇలాగా ఈ ధ్రువస్వామి యొక్క చరిత్రం వీటన్నిటికీ ఫలశ్రుతిని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి ఈ ధ్రువ చరిత్రం పారాయణం చేస్తాం. అథ ద్వాదశోऽధ్యాయః. మైత్రేయ ఉవాచ. ధ్రువం నివృత్తం ప్రతిబుధ్య వైశసాత్ అపేతమన్యుం భగవాన్ ధనేశ్వరః. తత్రాగతః చారణయక్షకిన్నరైః సంస్తూయమానో అభ్యవదత్ కృతాంజలిం. ధనదోవాచ. భో భోః క్షత్రియదాయాదా పరితుష్టోస్మి తే అనఘా. యస్త్వం పితామహాదేశాత్ వైరం దుస్త్యజమత్యజః. న భవాన్ అవధీత్ యక్షాన్ న యక్షాః భ్రాతరం తవ. కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయ భావయోః. అహం త్వమితి అపార్థాధీః. అజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవా భాతి అతధ్యానాత్. యయా బంధ విపర్యయౌ తద్గచ్చ ధ్రువభద్రం తే. భగవంతం అధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మవిగ్రహం భజస్వ భజనీయాంఘ్రిం. అభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యా ఆత్మమాయయా. వృణీహి కామం నృపయన్మనోగతం మత్తస్త్వమౌత్థానపదే అవిశంకితః.
वरं वरार्हः अम्बुजनाभपादयोः अनन्तरं त्वां वयमङ्गशुश्रुमा मैत्रेय उवाच स राजराजेन वराय चोदितः ध्रुवो महाभागवतो महामतिः हरौ सवौरे अचलितां स्मृतिं यया तरति अयत्नेन दुरत्ययं तमः तस्य प्रीतेन मनसा तां दत्त्वा ऐडविडस्ततः पश्यतो अन्तर्दधे सोऽपि स्वपुरं प्रत्यपद्यत अथायजत यज्ञेशं क्रतुभिः भूरि दक्षिणैः द्रव्यक्रियादेवतानां कर्म कर्म फलप्रदं सर्वात्मनि अच्युते सर्वे तीव्रौघां भक्तिमुद्वहन् ददर्श आत्मनि भूतेषु तमेव अवस्थितं विभुं तमेवं शीलसम्पन्नं ब्रह्मण्यं दीनवत्सलं गोप्तारं धर्मसेतूनां मेनिरे पितरं प्रजाः 30 वर्षसाहस्रं शशास क्षितिमण्डलं भोगैः पुण्यक्षयं कुर्वन् अभोगैः अशुभक्षयम् एवं बहुसवं कालं महात्मा विचलेन्द्रियः त्रिवर्गौपयिकं नीत्वा पुत्राय अदात् नृपासनं मन्यमान इदं विश्वं मायारचितम् आत्मनि अविद्यारचितस्वप्न गन्धर्वनगरोपमम् आत्मस्त्री अपत्यसुहृदः बलमृद्धकोशम् अन्तःपुरं परिविहार भुवश्चरम्याः भूमण्डलं जलधिमेखलमाकलय्य कालोपसृष्टमिति सप्रययौ विशालाम् तस्यां विशुद्धकर्णः शिववार्विगाह्य बद्ध्वासनं जितमरुन् मनसा हृताक्षः स्थूले दधार भगवत्प्रतिरूपयेतत् ध्यायन् तदव्यवहितो व्यसृजत् समाधौ भक्तिं हरौ भगवती प्रवहन्नजस्त्रम् आनन्दबाष्पकलया मुहुरर्द्यमानः विक्लृद्यमानहृदयः पुलकाचिताङ्गः नात्मानम् अस्मरत् असौ इति मुक्तलिङ्गः सददर्श विमानाग्र्यं नभसः अवतरद्ध्रुवः विभ्राजयत् 10 दिशः राकापतिमिवोदितम् तत्रानुदेवप्रवरौ चतुर्भुजौ श्यामो किशोरावरुणाम्बुजे क्षणौ स्थितौ
अवष्टभ्य गदां सुवाससौ किरीटहाराङ्गद चारुकुण्डलौ विज्ञायतौ उत्तमगायकिङ्करौ अभ्युत्थितः साध्वस विस्मृतक्रमः ननाम नामानि गृणन्मधुद्विषः पार्षत्प्रधानौ इति संहताञ्जलिः तं कृष्णपादाभिनिविष्टचेतसं बद्धाञ्जलिं प्रश्रय नम्रकन्धरम् सुनन्दनन्दौ उपसृत्य सस्मितं प्रत्यूचतुः पुष्करनाभसम्मतौ सुनन्दनन्दनौ ऊचतुः भो भो राजन् सुभद्रं ते वाचं नो अवहितशृणु यः पञ्चवर्षः तपसा भवान् देवम् अतीतृपत् तस्याखिल जगद्धातुः आवां देवस्य शार्ङ्गिणः पार्षदौ इह सम्प्राप्तौ नेतुं त्वां भगवत्पदं सुदुर्जयं विष्णुपदं जितं त्वया यत्सूरयो अप्राप्य विचक्षते परम् आतिष्ठतत् चन्द्रदिवाकरादयः ग्रहर्क्षताराः परियन्ति दक्षिणम् अनास्थितं ते पितृभिः अन्यैरपि अङ्गकर्हिचित् आतिष्ठ जगतां वन्द्यं तद्विष्णोः परमं पदम् एतद्विमानप्रवरम् उत्तमश्लोकमौलिना उपस्थापितम् आयुष्मन् अधिरोढुं त्वमर्हसि मैत्रेय उवाच निशम्य वैकुण्ठ निजोज्यमुख्ययोः मधुच्युतं वाचमुरुक्रमप्रियः कृताभिषेकः कृतनित्यमङ्गलः मुनीन् प्रणम्य आशिषमभ्यवादयत् परीत्य अभ्यर्च्य धिष्ण्याग्र्यं पार्षदौ अभिवन्द्य च येष तदधिष्ठातुं बिभ्रद्रूपं हिरण्मयम् तदोत्तानपदः पुत्रः ददर्शान्तकम् आगतम् मृत्योर्मूर्ध्नि पदं दत्वा आरुरोह अद्भुतं गृहम् तदा दुन्दुभयो नेदुः मृदङ्गपणवादयः गन्धर्वमुख्याः प्रजगुः पेतुः कुसुमवृष्टयः स च स्वर्लोकमारोक्ष्यन् सुनीतिं जननीं ध्रुवः अन्वस्मरदगं हित्वा दीनां यास्ये त्रिविष्टपम् इति व्यवसितं तस्य व्यवसाय सुरोत्तमो दर्शयामास तुः देवीं पुरोयानेन गच्छतीं तत्र तत्र
प्रशंसद्भिः पथिवैमानिकैः सुरैः अवकीर्यमाणः ददृशे कुसुमैः क्रमशोग्रहान् त्रिलोकीं देवयानेन सोऽतिव्रज्य मुनीनपि परस्तात् यत् ध्रुवगतिः विष्णोः पदम् अथाभ्यगात् यद्भ्राजमानं स्वरुचैव सर्वतः लोकास्त्रयो ह्यनु विभ्राजन्त एते यन्नाव्रजत् जन्तुषु येन नुग्रहाः व्रजन्ति भद्राणि चरन्ति ये निशम् शान्ताः समदृशशुद्धाः सर्वभूतानुरञ्जनाः यान्ति अञ्जसाच्युतपदम् अच्युतप्रियबान्धवाः इति उत्तानपदः पुत्रः ध्रुवः कृष्णपरायणः अभूत् त्रयाणां लोकानां चूडामणिरिव अमलः गम्भीरवेगो अनिमिषं ज्योतिषां चक्रमाहितं यस्मिन् भ्रमति कौरव्य मेढ्यामिव गवां गणः महिमानं विलोक्यास्य नारदो भगवान् ऋषिः आतोद्यं वितुदन् श्लोकान् सत्रे अगायत् प्रचेतसां नारदोवाच नूनं सुनीतेः पतिदेवतायाः तपः प्रभावस्य सुतस्य तां गतिं दृष्ट्वाभ्युपायानपि वेदवादिनो नैवाधिगन्तुं प्रभवन्ति किं नृपाः यः पञ्चवर्षो गुरुदार वाक्शरैः भिन्नेन यातो हृदयेन दूयता वनं मदादेशकरोजितं प्रभुं जिगायतत् भक्तगुणैः पराजितं यः क्षत्रबन्धुः भुवि तस्याधिरूढम् अन्वारुरुक्षेत् अपि वर्षपूगैः षट्पञ्चवर्षः यदहोभिरल्पैः प्रसाद्य वैकुण्ठम् अवाप तत्पदम् मैत्रेयोवाच एतत्ते विहितं सर्वं यत्पृष्टोऽहमिह त्वया ध्रुवस्य उद्दामयशसः चरितं सम्मतं सतां धन्यं यशस्यम् आयुष्यं पुण्यं स्वस्त्ययनं महत् स्वर्ग्यं द्रव्यं सौमनस्यं प्रशस्यम् अघमर्षणं श्रुत्वैतत् श्रद्धयाभीक्ष्णम् अच्युत प्रियचेष्टितं भवेद्भक्तिः भगवती यया स्यात् क्लेशसंक्षयः महत्त्वम् इच्छतां तीर्थं
श्रोतुः शीलादयो गुणाः यत्र तेजः तदिच्छूनां मानो यत्र मनस्विनां प्रयतः कीर्तयेत् प्रातः समवाये द्विजन्मनां सायं च पुण्यश्लोकस्य ध्रुवस्य चरितं महत् पौर्णमास्यां सिनीवाल्यां द्वादश्यां श्रवणेऽथवा दिनक्षये व्यतीपाते संक्रमे अर्कदिनेऽपि वा श्रावयेत् श्रद्धधानानां तीर्थपादपदाश्रयः नेच्छन् तत्रात्मना आत्मानं सन्तुष्ट इति सिद्ध्यति ज्ञानम् अज्ञाततत्त्वाय यो दद्यात् सत्पथेऽमृतं कृपालोः दीननाथस्य देवाः तस्यानुगृह्णते इदं मया ते विहितं कुरुद्वः ध्रुवस्य विख्यात विशुद्धकर्मणः हित्वार्भकः क्रीडनकानि मातुः गृहं च विष्णुं शरणं यो जगाम श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे ध्रुवचरितं नाम द्वादशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।